హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు. Sitting in the basement apartment I rented with you. Remember. సో ఆల్రెడీ మీరు చూసే తమ్నైల్లో అర్థమైపోయి ఉంటుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ నాన్ వెజ్ పికల్. నా లైఫ్లో నేను ఎప్పుడూ తినలేదు నాన్ వెజ్ పికల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ అండ్ చూద్దాము టేస్ట్ అది ఎట్లా ఉంటుందో ఏంటి అని. సో ఇప్పుడు పికల్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పికల్స్ గురించే ఎక్కువ ట్రెండింగ్లో వింటున్నాను బాగా. సో నాకు ఎప్పటి నుంచో కోరిక నాన్ వెజ్ పికల్ ఒక్కసారైనా ట్రై చేయాలని. సో చెప్పాలి అంటే నాన్ వెజ్ పికల్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం రివ్యూస్ ఇవన్నీ చూసుకొని ఎక్కడ మంచిగా సెట్ అవుతుందో అక్కడే మనం ఆర్డర్ పెట్టుకోవాలి. సో నేను చాలా వీడియోస్ చూసాను అండ్ కొన్ని పేజెస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అండ్ వాళ్ళ కాస్ట్ కావచ్చు అదంతా చూసాను. బట్ నేనేంటంటే కంపారిటివ్ వీడియో చేద్దాం అనుకున్నా. అంటే ఈ బ్రాండ్ వాళ్ళది ఈ పికల్ ఎట్లా ఉంది, నేను తీసుకున్నది ఎట్లా ఉంది అనేది కంపారిటివ్ చేద్దాం అనుకున్నా. బట్ నాన్ వెజ్ పికల్ కొంచెం కాస్ట్ ఎక్కువ, తీసుకుంటే ½ కేజీ తీసుకోవాలి, అట్లా ఉన్నాయి ఆప్షన్స్. సో ఒక్కవేళ అది బాగోకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాం, మనీ వేస్ట్ అయిపోతుంది. సో నేనేమనుకున్నానంటే ఒక్కొక్కటి తీసుకున్నాం నాన్ వెజ్ పికల్స్, ఏదైనా ఒక 2 పికల్స్ తీసుకొని అది ఎట్లా ఉందో టేస్ట్ అదంతా చూసి నెక్స్ట్ ఇంకో బ్రాండ్ వాళ్ళది చూసి కంపేర్ చేద్దాము అనేది నేను అనుకుంటున్నా. సో నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్ నాన్ వెజ్ పికల్. అందులోని ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది ఆర్డర్ అయితే పెట్టుకున్నా. ఆర్డర్ వచ్చేసింది అండ్ లెట్ మీ సీ ఏంటి అనేది. ఫుడ్ ఆన్ ఫామ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన బాబాయ్ గారు, అంకుల్ గారు చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను పిక్చర్ చూడండి. అండ్ నాకు ఈ పికల్స్ నచ్చితే పర్సనల్లీ నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను అండ్ కాస్ట్ అది కూడా నేను ఎండింగ్లో చెప్తాను. సో ఇప్పుడైతే టేస్ట్ అది ఎట్లా ఉంది చూద్దాం. సో ఫస్ట్ అయితే ప్యాకేజ్ అయితే ఇట్లా ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద ప్యాకేజ్. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి నేను లడ్డు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా అని చెప్పాను కదా, అది నువ్వుల లడ్డు సంథింగ్ ఏదో పెట్టుకున్నా. యాక్చువల్లీ నేను ఆర్డర్ వచ్చేసి ఏప్రిల్ 5th 2nd పెట్టాను, 5th పెట్టాను. సో ఈరోజు ఎంత డేట్, నిన్న ఎస్టర్డే వచ్చిందనమాట, 13th వచ్చింది. చాలా డేస్ అయితే పట్టిందనమాట. సో చూద్దాం ఒకసారి పికల్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. బికాస్ నాన్ వెజ్ పికల్ కాబట్టి చూద్దాము టేస్ట్ అది ఎట్లా ఉంటుందో. సో ఫస్ట్ అయితే నువ్వుల లడ్డు పెట్టాను. ఎస్, ఇది నువ్వుల లడ్డు అంటే ఎన్ఎల్ అని రాశారు ఇక్కడ. ఎన్ఎల్ అంటే నువ్వుల లడ్డు అనమాట. ఇది ఒకసారి ట్రై చేద్దాం బికాస్ నాకు చాలా ఇష్టం. ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకు. చికెన్ బోన్ పికల్ ఇవన్నీ ఇక్కడ రాశారు. చికెన్ బోన్తో ఒకసారి టేస్ట్ అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ప్యాకెట్ డేట్ వచ్చేసి ఇక్కడ అన్ని డీటెయిల్స్ వేశారు. చికెన్ బోన్ పికల్ అని చెప్పి ఇంగ్రీడియంట్స్ కూడా వేశారు ఇక్కడ. చికెన్ పీసెస్, కొరియాండర్, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేశారు వాళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్. అండ్ ప్యాకెట్ డేట్ వచ్చేసి 7th ప్యాక్ చేశారు. బెస్ట్ బిఫోర్ యూస్ 2 months. వితిన్ 2 monthsలో ఈ పికల్ అయితే మనం తినచ్చు. అండ్ యా, ప్యాకింగ్ అదంతా కూడా చాలా బాగుంది, నో లీకేజెస్. ఈ ప్యాకెట్లో ఇంకో ప్యాకెట్ ఉన్నట్టుంది, చూద్దాం ఏమైనా లీక్ అయిందా ఏంటని చూద్దాం ఒకసారి. అంటే లీకేజ్ అయితే లేదు, ప్యాకింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఈ ప్యాకెట్లో ఆయిల్, బట్ ఇందులో అయితే కొంచెం ఉంది ఆయిల్ అయితే పైన తేలుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. పర్వాలేదు, కొంచెం మరీ హెవీగా లేదు, అలాగే మరీ తక్కువ లేదు, బాగుంది. చూద్దాం టేస్ట్ చూద్దాం. హార్డ్ ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. అంటే పికల్లో హార్డ్గానే ఉండాలి, బట్ చూద్దాం ఎంత హార్డ్గా ఉందని. ఎస్, ఇది ఇంకోటి. దానికైతే నేను పిక్చర్ వేయలేదు, దీనికి వేసారు. ఇది గోంగూర ప్రాన్స్ పికల్. ఇది ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా ఇది 5th ప్యాక్ చేశారు, 2 monthsలో యూజ్ చేయాలి. అండ్ ఇంగ్రీడియంట్స్ గోంగూర ప్రాన్స్ పికిల్. ఇది హస్బెండ్కి చాలా ఇష్టం.
సో ఆయన కోసం గోంగూర ప్రాన్స్ అండ్ నా కోసం చికెన్ పిక్కల్ పెట్టుకున్నా. బట్ నేను కూడా టేస్ట్ చేసి ఒకసారి చెప్తాను ఎట్లా ఉంది ఏంటనేది. ఫస్ట్ అయితే నేను ఒకసారి లడ్డు ఓపెన్ చేసి టేస్ట్ ఎట్లా ఉంది. గీ అయితే కొంచెమే ఉంది, అంటే నేను గీ పెద్దగా తిన్నాను, బట్ ఎక్కువ గీ తినే వాళ్ళకైతే కొంచెం తక్కువే ఉంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. నువ్వుల లడ్డు బెల్లంతో చేశారు. టేస్ట్ అయితే మాత్రం సూపర్, నిజంగా చాలా బాగుంది. ఎక్కువ తినలేదు, ప్యాక్ ఆఫ్ 6 ఇచ్చారు. దీని కాస్ట్ అయితే అంతమంది నేను ఎండింగ్లో చెప్తాను కాస్ట్ ఎంత పడింది ఏంటి. సో ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్. చూద్దాం అసలు ఎట్లా వస్తుంది ఏంటి అనేది. వేడివేడిగా అన్నం అయితే రెడీ చేసుకున్నాను, ఒకసారి చూద్దాం. ప్యాకింగ్లో స్పెషాలిటీ ఏంటంటే ప్యాకేజీ డేట్ అండ్ బెస్ట్ బిఫోర్ యూస్ అది కూడా చెప్పారు, ఎక్స్పైరీ డేట్. అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో నేను ఇక్కడ రైస్ వేసేసుకున్నా. ఇప్పుడైతే చికెన్ బోన్ పిక్కలు అయితే ట్రై చేస్తున్నాను. పీస్ అయితే మాత్రం చాలా హార్డ్ ఉంది గైస్, చూద్దాం. అంటే హార్డ్ ఉంటేనే పచ్చడి నిలవ ఉంటుంది. చికెన్ బోన్ పిక్కలు అయితే ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని. పచ్చడి టేస్ట్ అండ్ కొంచెం కర్రీ టేస్ట్ రెండు తగులుతున్నాయి పచ్చళ్ళు అయితే. బాగుంది, టేస్ట్ అయితే మాత్రం బాగుంది, బట్ కొంచెం కర్రీ టేస్ట్ వస్తుంది. ఇది అట్లానే ఉంటుందేమో ఎందుకో నాకు తెలీదు. ఇదే నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను. తర్వాత ఇంకో పేజ్ వాళ్ళది నేను తీసుకుంటాను కదా, సో దానికి దీనికి కంపారిజన్ చూసి చెప్పాలి అప్పుడు. ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఆయిల్ కరెక్ట్గా ఉంది, అంటే ఆయిల్ మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు ఉంది. ఆ క్వాంటిటీగా ఆయిల్ అయితే కరెక్ట్గా ఉంది. సో పచ్చడి అయితే కొంచెం పచ్చడి టేస్ట్ అండ్ అలాగే కర్రీ టేస్ట్ అట్లా తగులుతుంది. చూద్దాం, బాగుంది పిక్కలు అయితే. పీస్ చూద్దాం. పిక్కల్ అయితే టేస్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ పీస్ వైజ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నాన్ వెజ్ పిక్కల్లో పీస్ అనేది చాలా హార్డ్గా ఉండాలి. హార్డ్గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందంట, అందుకే ఇంత హార్డ్ ఉంది. బట్ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. దీని తర్వాత నేను వేరే పేజ్ వాళ్ళది కూడా ట్రై చేస్తాను. సో అప్పుడు నాకు తెలుస్తుంది రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది. బట్ ప్రెజెంట్ అయితే ఐఎమ్ ఫస్ట్ ట్రైయింగ్ ఫుడ్ ఆన్ ఫామ్. స్టైల్గా తినడం మన వల్ల కాదు, ఇంట్లో ఎట్లా తింటాను అలాగే తిని చూపిస్తున్నాను. సో పచ్చడి అయితే మాత్రం ఇట్లానే తింటాను నేను. బాగుంది, కొంచెం స్పైసీ ఉంది, బట్ స్పైసీ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. ఫుడ్ ఆన్ ఫామ్ వల్ల అయితే చాలా బాగుంటుంది. నేను ఎస్పెషల్లీ ఎందుకు ఇదే ఫస్ట్ ఎంచుకున్నానంటే ఆయన వీడియోస్ నేను ఎప్పుడు ఫాలో అవుతాను. ఆయన వీడియో చూసి ఒకసారి మటన్ బిర్యానీ కూడా ట్రై చేశాను, బట్ అది కొంచెం ఫ్లాప్ అయిపోయింది నా వరకు చెప్పాలంటే. అప్పటి నుంచే కొంచెం తగ్గించాను వీడియోస్. బట్ దాని తర్వాత ఇంకా నాన్ వెజ్ పికల్స్ ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నోరు ఊరేదనమాట. ఆయన చేసినప్పుడు చెప్పినప్పుడు ఆ వీడియో మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో ఆహా సూపర్ అద్భుతంగా ఉంది అని అంటారు కదా. నేను అనుకున్నా ఖచ్చితంగా ఆయన చేతి వంట అయితే నేను టేస్ట్ చేయాలి అని అనుకున్నా. సో అందుకే ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టేశాను. అండ్ ఆయన వీడియోస్లో చుట్టూ నేచర్ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా నాకు చాలా ఇష్టం. ఫుల్ గ్రీనీలో ఇటువంటి పొయ్యి మీద వంటది చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అదే ఫీలింగ్ వస్తుంది. పర్సనల్ నాకు చాలా ఇష్టం అది. సో ఆయన కూడా అదే విధంగా చేస్తారు. ఖచ్చితంగా ఆయన చేతి వంట టేస్ట్ అనేది ఎట్లా ఉంటుందో నేను ఒకసారి చూడాలి అని చెప్పి ఫస్ట్ అయితే ఫుడ్ ఆన్ ఫామ్ పెట్టా.
సో చికెన్ అయితే బాగుంది, చికెన్ బోన్ పిక్కల్ అయితే బాగుంది. అయితే గోంగూర ప్రాన్స్ అయితే ట్రై చేద్దాం. ప్రాన్స్ పిక్కల్, అదే గోంగూర ప్రాన్స్ పిక్కల్లో కొంచెం ఆయిల్ అయితే తక్కువ ఉంది, చికెన్కి ఉన్నంత అయితే లేదు. చికెన్కి మీరు గమనిస్తున్నారు పైన తిరుగుతుంది, చూస్తున్నారు కదా. దీనికైతే ఆయిల్ లేదు అసలు. చూద్దాం అప్పటి వరకు. బట్ ఆయిల్ ఉండాలి, అలాగని ఓవర్ ఉండకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు, అన్నీ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నాన్ వెజ్ పికిల్స్ చాలా కాస్ట్ ఎక్కువ గైస్. అంటే అందరి పేజీలో ఒకలా అయితే ఉండాలి. ఫామ్ వాళ్ళది అయితే ఇంకోలా పడింది, ఇంకో వాళ్ళది అయితే ఇంకోలా పడింది. చాలా ట్రెండింగ్ అయింది ఇంకో పికిల్స్, దాని గురించి అయితే డిస్కస్ చేయాలనుకోవట్లే. ఇంకా వాళ్ళ దాంట్లో అయితే ఆస్తులు అమ్ముకోవాలి, అంతంత కాస్ట్లు అయితే ఉన్నాయి. నేను వాళ్ళ పేజ్ కూడా చెక్ చేసా, బట్ ఇంకా అదైతే అంత పెట్టి తినక్కర్లేదని అనిపించింది లిటరల్లీ. ఒక 2 పికిల్స్ నేను ఆర్డర్ పెట్టేటప్పటికి 3000 ప్లస్ అయిపోయింది. ఇది నాకు బిలో 1000కి 2 పికిల్స్ వచ్చేసింది, ప్లస్ ఆ నువ్వుల లడ్డుతో కలిపి ఆ 2 పికిల్స్ వాళ్ళ పేజ్లో పెట్టేటప్పటికి 3000 ప్లస్ అయిపోయింది కాస్ట్. అండ్ ఆల్సో రివ్యూస్ ఇవన్నీ చూసినా కూడా పెద్ద ఏమో అనిపించదు ఎక్కడా కూడా. వాళ్ళే ఏదో కొంతమంది ప్రమోట్ చేసిన వాళ్ళు అయితే బాగుందని చెప్పారు, బట్ ఇంకొంతమంది ఇట్లా నాలాగా చెప్తారు చూడండి టేస్ట్ చేసి, వాళ్ళైతే మాత్రం లిటరల్లీ వర్స్ట్ అని చెప్పారు. నేను వాళ్ళైతే పర్సనల్లీ టేస్ట్ చేయలేదు, సో ఇక వాళ్ళు పెడతారో లేదో కూడా నాకైతే లేదు. సో ఇప్పుడైతే ప్రాన్స్ పికిల్ చేద్దాం. నో లీకేజెస్, పర్ఫెక్ట్ ప్యాకింగ్. ఆయిల్ లేదు చూసారు అస్సలు, లిటరల్లీ ఆయిల్ లేదు. ఆయిల్ లేకపోతే అందులో నాన్ వెజ్ పిక్కలు కదా, బేగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాన్స్ నేను పెద్దగా తిన్ను, బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో. గోంగూర ప్రాన్స్ పిక్కలు అయితే అద్దరిపోయింది. ఆయిల్ లేదు, బట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది నిజంగా. చికెన్ బోన్ పిక్కలు కూడా చాలా బాగుంది, టేస్ట్ వైజ్ చాలా బాగుంది. బట్ కొంచెం లిటిల్ కర్రీ టైప్లో ఉంది, బట్ అలాగే ఉంటుందేమో నాకైతే పర్సనల్లీ తెలియదు. చాలా బాగుంది. నేను కొంచెం సాల్ట్ తక్కువ తింటాను, ఇదైతే పర్ఫెక్ట్ సాల్ట్ కరెక్ట్గా తినేవాళ్ళకి. నాకు కొంచెం వెరీ లిటిల్ కొంచెం ఎక్కువైంది, మా ఊళ్ళకైతే సరిపోద్ది. బాగుంది. ఎక్కువగా నచ్చింది ఏంటి అని అంటే చికెన్ బోన్ పికల్, బికాజ్ నేను ప్రాన్స్ పెద్దగా తిన్ను, బట్ అప్పుడప్పుడు ఈ మధ్య అలవాటు అయింది, పెద్దగా తిన్ను. బట్ చికెన్ బోన్ పికల్ నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి మా హస్బెండ్కి అయితే గోంగూర ప్రాన్స్ బాగా నచ్చింది, కొంచెం పుల్లగా కారంగా. ఇదైతే కూడా చాలా బాగుంది. గోంగూర ఉంది కాబట్టి కొంచెం బాగా నచ్చింది నాకు ఇది. ఈ రెండే ఎందుకు పెట్టానంటే ఈ రెండు నచ్చదు. ఇంకేమన్నా తీసుకున్నాం, మటన్ ఉంటుంది, ఫిష్ ఉంది, నేను తిన్నాను. చికెన్ ఒక్కటే నేను తింటాను, మా హస్బెండ్ తింటారు. సో ఆయనకైనా పెడదాము అన్నట్టు ఈ 2 పికల్స్ నేను ఆర్డర్ పెట్టాను. అండ్ ఆ లడ్డు ఒకటి, నువ్వుల లడ్డు నాకు ఇష్టం. చాలా బాగుంది. ఏసీ వేసుకున్నా కొంచెం చెమటలు పడుతున్నాయి. పచ్చడి ఎక్కువగా తినే వాళ్ళకైతే చూసుకోక్కర్లేదు, బికాజ్ ఆఫ్ స్పైసీనెస్, టేస్ట్, పీస్ టెక్స్చర్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది. ఒక్కటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాన్స్ పిక్కలో ఆయిల్ లేదు, అస్సలు లేదు. సో అదొక్కటి డిసడ్వాంటేజ్, అదర్వైజ్ మొత్తం పర్ఫెక్ట్. సో ఇప్పుడైతే నేను మళ్ళీ
చికెన్ బోన్ పిక్కలు ఒకసారి వేసుకొని తిందాం అనుకున్నాం. పీస్ చూసారు ఎంతలో, బోన్ పిక్కల్, బోన్ ఇది బాగుంది. బోన్ కూడా ఒకసారి టేస్ట్ చేసి చూస్తాం. డబ్బులు పెట్టినందుకు, మనీ మనం పెట్టినందుకు, ఇంత మనీ పెట్టినందుకు రియల్లీ వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ దిస్. టోటల్ రూపీస్ అయితే 1080 అయిందనమాట. సో అంత ఖర్చు పెట్టినందుకు టేస్ట్ అయితే మాత్రం, రిజల్ట్ అయితే మాత్రం పక్కా నచ్చింది నాకు. పర్ఫెక్ట్ అని చెప్తాను. జస్ట్ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ ఎనీ స్కిప్. అండ్ థ్యాంక్ యూ గాయ్స్. పెద్ద వీడియో వచ్చి చాలా మంత్స్ అయిపోయింది, నాకు తెలిసి సంక్రాంతితో లాస్ట్, అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో ఆఫ్టర్ దట్. నాకైతే మస్తు నచ్చింది. నాన్ వెజ్ డైరెక్ట్లీ పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే ఫుడ్ అండ్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి, అందులోకి ఫుడ్ అండ్ ఫామ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అందులో బయోలో చూస్తే వాళ్ళు పిక్కల్స్ అని సపరేట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మీ పర్సనల్, మీ ప్లేస్ని బట్టి వాళ్ళు డెలివరీ అయితే చేస్తారు. నాకైతే లిటరల్ ఒక 10 days పెట్టేసింది. ఎట్లా ఉంటుంది ఏంటా అని భయపడ్డాను, బికాస్ 10 days కదా, ఎట్లా ఉంటుందో ఏంటా అని కొంచెం అయితే భయపడ్డాను అనమాట. సో ఇప్పుడు ఈ పిక్కల్స్ నేను ఇంకొంచెం అంటే బయట ఉంటే మ్యాక్సిమం పాడైపోవచ్చు, అంటే ప్రాన్స్ పిక్కల్కి ఆయిల్ లేదు కదా, సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుందాం అని. నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షిత్ తెలుగు వ్లాగ్స్.